హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర గంగకి పట్టు చీర కట్టుకోవడం నేర్పించి గంగని ఒక అచ్చమైన తెలుగమ్మాయిలా రెడీ చేసి కిందకి తీసుకొస్తాడు. గంగని చూసిన వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. శకుంతల, పారు అయితే చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు గంగ వైపు చూస్తూ. ఇంకా వెంటనే పాపం లక్ష్మి గంగ దగ్గరికి వెళ్ళి, అబ్బా ఎంత అందంగా ఉన్నావే, నా దిష్టి తగిలేలా ఉంది అని కాటుకని దిష్టి చుక్కగా పెడుతుంది పాపం లక్ష్మి. ఇంకలా గంగా నవ్వుతూ ఉంటుంది. విజయేంద్ర, రుద్ర, ఇప్పుడు ఇప్పుడు నువ్వు తగిన భర్త అని నిరూపించుకున్నావు. లేకపోతే నీ భార్యకి జరిగిన అవమానాలని చూస్తూ ఉండిపోకుండా నీ భార్యని 10 మంది మెచ్చుకునేలా చేశావు. ఇది ఇది అసలైన భర్తకి ఉండాల్సిన లక్షణం. అది నీలో పుష్టిగా కనబడుతుంది. చాలా చాలా సంతోషపడుతున్నాను, గర్వపడుతున్నాను అని ఇంకా రుద్రని పొగుడుతారు విజయేంద్ర. పాపం రుద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అలా అందరూ రిలేటివ్స్ అందరూ వచ్చేసరికి రుద్ర గంగ ఇద్దరిని సెంటర్లో నించోబెట్టి విజయేంద్ర, ఇదిగోండి ఇప్పుడు దండలు మార్చుకోండి అని అంటారు. పెదనాన్న అని అంటాడు రుద్ర. చెప్తున్నానుగా మార్చుకోండ్రా అనేసరికి ఇంకా అలా గంగ రుద్ర ఇద్దరు ఒకరి మెడలో ఒకరు దండలు వేసుకుంటారు. గంగ రుద్ర వైపు ప్రేమగా చూస్తూ ఉంటే రుద్ర మాత్రం గంగ వైపు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా లక్ష్మి, ఏవయ్యా పద, ఈ బట్టలని మన అల్లుడు గారికి అమ్మాయికి పెడదాం అని అంటారు. అవును, ఈ డబ్బులు ఎక్కడివి నీకు అని అడుగుతారు పైడిరాజు. నేనే దాచిపెట్టుకున్నాను, ఏదో 4 డబ్బులు వస్తాయని కూలి పనికి వెళ్ళాను అని అంటారు. నాకు తెలియకుండా నువ్వు కూలి పనికి వెళ్ళి ఈ డబ్బులు నాకు ఇవ్వకుండా చేస్తావా అని అంటారు. ఛీ, నోరు మూసుకో, అయినా అమ్మాయి కోసం బట్టలు పెడుతున్నాం కదా, ఇప్పుడు సైలెంట్గా ఉండు రా అని చెప్పి ఇంక పైడిరాజు లక్ష్మి ఇద్దరు వస్తారు. అమ్మ, ఇదిగో మా తరపు నీకు చీర, అబ్బాయికి బట్టలు అని చెప్పి ఇద్దరు పాపం ఇంకా హ్యాపీగా బట్టలు ఇస్తారు. అదంతా చూస్తూ రుద్ర గంగ హ్యాపీగా ఫీల్ అవుతారు. గంగ తన చేతిలో ఉన్న చీరను చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. పెద్దోరు, మా అమ్మాయి ఎంతో ఆశగా ఈ చీర నాకు కొనిచ్చింది, మీరేమీ అనుకోకపోతే ఈ చీర నేను కట్టుకొని వస్తాను అని అంటుంది గంగా. వెళ్ళిరమ్మా అని అంటారు విజయేంద్ర. ఇంకా అలా గంగ రూమ్లోకి బయలుదేరుతూ ఉంటుంది. ఇదంతా గమనించిన ఇషిక, పారు మాత్రం చాలా జలస్గా ఫీల్ అవుతారు. ఇదంతా నేను చూడలేకపోతున్నాను ఇషిక. అయినా రుద్ర పక్కన ఆ గంగ ఏమీ సెట్ అవ్వలేదు. అలాంటిది ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఇంత హ్యాపీగా రిసెప్షన్ జరుగుతూ ఉంటే ఐ కాన్ బేర్ దిస్ అండ్ ఐ కాన్ సీ దిస్ ఆల్ టైప్ ఆఫ్ దిస్. సో నేను ఏదో ఒకటి చేయాలి అని అడుగుతుంది. నేను చెప్తాను కదా, రాపారు అని తీసుకువెళ్తుంది. ఏంటి, ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతారు. అంటే ఇదిగో మస్కిటో కాయిల్స్ ఫాగ్. ఈ మస్కిటో కాయిల్స్ పొగని ఆ గంగ రూమ్లో పెట్టామంటే తనకు అసలే ఆస్తమా ప్రాబ్లం ఉంది కాబట్టి ఊపిరాడక చచ్చిపోతుంది. అది చచ్చిపోయిందనుకో ఇంకా మొత్తం నీదే అవుతుంది. నువ్వు హ్యాపీగా రుద్రబావని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పడంతో ఇంకా ఒక్కసారిగా అలా షాక్ అయిపోతుందన్నమాట పారు. వావ్, నీది సూపర్ బ్రెయిన్ ఇషిక, ఓకే రా అని చెప్పి ఇంకా అలా వెంటనే గంగ వెళ్ళే రూమ్కి ముందే వెళ్ళి మొత్తం మస్కిటో కాయిల్ని పెట్టి ఇంకా అలా బయటకు వచ్చేస్తారు. పాపం ఇదంతా తెలియక గంగ అయితే అలా హ్యాపీగా రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది. ఇంకా మొత్తం పొగ వస్తూ ఉండేసరికి ఇదేంటి అంతా పొగ వస్తుంది అని చుట్టూ చూసి పాపం ఊపిరి ఆడదనమాట గంగకి. ఇంకా ఊపిరి ఆడకుండా చాలా ఇబ్బంది పడుతూ పాపం ఏడుస్తూ, అయ్యో నేనేం చేయాలని గట్టిగా తలుపులు కొడుతూ ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటుంది. కానీ ఎవ్వరూ అక్కడ కనబడరు. ఇదేంటి, ఎవరు లేరు, ఇప్పుడు నన్ను ఎవరు కాపాడుతారని పాపం బాధపడుతూ అలా దగ్గి ఊపిరి ఆగిపోయి కింద పడిపోతుంది గంగా. ఇది ఇలా ఉండగా రుద్ర తన తమ్ముళ్ళు చెల్లెలతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు, కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు. కరెక్ట్గా అదే టైంకి ఇంకప్పుడే ఒక్కసారిగా లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది. వెంటనే రుద్ర లక్ష్మి దగ్గరికి వెళ్తాడు. ఏం వెతుకుతున్నారు అని అడుగుతారు. ఏం లేదు బాబు, అది చీర కట్టుకుంటానంటుంది కదా, అందుకే దానికి ఎలా కట్టుకోవాలో
ఎలా ఉండాలో తెలియదు బాబు, వెళ్ళొకసారి నేను కడదామని అని అంటారు. "ఆ, సరే రండి" అని చెప్పి ఇంకా రుద్ర అయితే తన్ని రూమ్కి తీసుకువెళ్తూ ఉంటారు లక్ష్మిని. ఇంకా అలా రూమ్కి తీసుకువెళ్తూ ఉండగానే గంగ వెళ్ళిన రూమ్ నుండి పొగ వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. వెంటనే గంగా రుద్ర రుద్ర ఇదేంటి పొగలు వస్తున్నాయి, అమ్మో దానికి అసలే ఊపిరాడదు బాబు, ఇప్పుడు ఈ పొగ ఏంటి అని చెప్పి భయపడుతూ ఉంటే, మీరు కంగారు పడకండి, నేను చూస్తానని చెప్పి ఇంకా వెంటనే డోర్స్ అయితే తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు రుద్ర. బట్ లోపల లాక్ వేసుకొని ఉండడంతో డోర్ తీయడం చాలా డిఫికల్ట్ అవుతుంది. ఇంకా వెంటనే రుద్ర తన భుజంతో డోర్ని గట్టిగా కొడుతూ డోర్ని గట్టిగా ఒక్క కిక్ ఇచ్చేసరికి డోర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి ఇంక చూసేసరికి పాపం గంగ మొత్తం పొగతో ఇంకలా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. వెంటనే గంగాని బయటికి తీసుకొస్తాడు రుద్ర. గంగని ఎత్తుకొని హాల్లోకి తీసుకొచ్చేసరికి ఒక్కసారిగా విజయేంద్ర ప్రతాప్ అయితే షాక్ అయిపోతాడు. ఏమైంది రుద్ర అని అడుగుతారు. తెలియదు పెదనాన్న, రూమ్లో మొత్తం ఫాగ్ స్ప్రెడ్ అయింది, తనకి అసలే ఆస్తమా కదా అని పాపం కిందకి తీసుకొస్తాడు. నువ్వు వెంటనే డాక్టర్కి కాల్ చేయని చెప్పి ఇంకా వీరుని రే డాక్టర్కి కాల్ చేయరా అని అంటారు. అలాగే మావయ్య అని పక్కకు వెళ్తాడు. ఏంటి ఎంతసేపు కాల్ చేయడానికి, చెయ్యి అని అనేసరికి చేస్తానని చెప్పి వీరు డాక్టర్కి కాల్ చేస్తాడు. ఇంకలా కాల్ చేసిన వెంటనే డాక్టర్ ఇంటికి వస్తారు. ఈలోపు పాపం రుద్ర గంగకి మొత్తం చేతులు కాలు అంతా ఇంకా రబ్ చేస్తూ తనకి ఎలా అయినా ఊపిరి తీసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ పాపం గంగ స్పృహ కోల్పోయి ఉంటుంది. డాక్టర్ ఇంటికి వస్తారు. డాక్టర్ని చూసిన వెంటనే డాక్టర్ డాక్టర్ ఎలా అయినా మీరే గంగని సేవ్ చేయాలి డాక్టర్ అని చెప్పడంతో ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట. ఇంకా డాక్టర్ తనకు ఒక ఇంజెక్షన్ ఇచ్చి తన స్ప్రే అయితే మారుస్తారు. తను స్ప్రే చేసుకునే స్ప్రే. తన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సార్, ఎందుకంటే తను ఆస్తమా పేషెంట్. ఇప్పటివరకు తను ఒక్కసారి కూడా ట్రీట్మెంట్ తీసుకోలేదు. అసలు ఇప్పటివరకు తను ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంది అంటే ఇట్స్ వెరీ గ్రేట్ న్యూస్. కానీ తన్ని మాత్రం మీరు సారీ డాక్టర్ రుద్రతో చూడండి సార్, ఇప్పటి వరకు తను ట్రీట్మెంట్ తీసుకోలేదు. తనకి సివియర్గా ఆస్తమా ప్రాబ్లం ఉంది. ఇప్పటి నుండైనా రెగ్యులర్గా తను మెడిసిన్స్ వేసుకోవాలి, లేకపోతే చాలా కష్టమవుతుంది. అండ్ తనని మీరు ఎక్కువ పొగ వచ్చే ప్లేసెస్కి కానీ, తను ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండేది కానీ, మెయిన్లీ ఆవిడ టెన్షన్ పడే విపరీతంగా స్ట్రెస్కి గురయ్యే విషయాలు కానీ ఏవి ఆవిడతో మీరు చెప్పకూడదు. చెప్తే తను చాలా డేంజర్కి వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి అని డాక్టర్ ఇంక ట్రీట్మెంట్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు. వెంటనే గంగ కళ్ళు తెచ్చి చూస్తూ ఉంటుంది. పెద్దోరు సార్ నాకేమైంది అని అడుగుతుంది. ఏం లేదు గంగ, నువ్వు ఫాగ్ అంతా పొగ మొత్తం వచ్చి నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు అని అంటాడు రుద్ర. ఓ అవునా, చిన్నప్పటి నుండి నాకు ఆ ప్రాబ్లం ఉంది సార్ అని అంటుంది పాపం గంగా. సరే ఇప్పటి వరకు నువ్వు ట్యాబ్లెట్ వేసుకోలేదు కదా, ఇవాల్టి నుండి డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్లన్నీ వేసుకోవాలి, లేకపోతే నేను ఊరుకోను అని అంటారు. అలాగే సార్ అని అంటుంది గంగా. పాపం లక్ష్మి వెంటనే ఇద్దరి దగ్గరికి వచ్చి, బాబు మీరు ఇప్పుడు మా అల్లుడు గారు, మీతో ఎంత చెప్పినా తక్కువే, ఏం చెప్పినా తక్కువే, కానీ నేను చెప్పేది ఒక్కసారి వినిపించుకోండి, నా మాటని ఒక్కసారి బాగా గుర్తుపెట్టుకోండి. తను తను పాపం అమాయకురాలు బాబు, దానికి ఏమీ తెలీదు, బస్తీనే దానికి ప్రపంచం. కష్టపడి ఎలా అయినా నా మందులకి ఖర్చు పెట్టాలనేదే దాని ధ్యేయం. కానీ దాని ఆరోగ్యం గురించి కానీ, దాని సంతోషం గురించి కానీ చిన్నప్పటి నుండి ఎప్పుడూ ఆలోచించలేదు. అలాంటిది ఏదో దేవుడి దయవల్లో అనుకోకుండానో తనకి మీకి ఆ దేవుడు ఒక బంధం అనేది వేశాడు. కాబట్టి దాని కళ్ళల్లో కన్నీళ్ళు రాకుండా మీరే దాన్ని చూసుకోవాలి బాబు, చూసుకోవాలి. ఇది తల్లిగా నా నా కోరిక అని పాపం చాలా బాధపడుతూ రుద్ర చేతులు పట్టుకొని చెప్పి అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు పైడిరాజు అండ్ లక్ష్మి. ఇంకా పైడిరాజు అయితే అయ్యిందా రా వెళ్దామని చెప్పి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. పాపం రుద్ర నిద్రపోతున్న గంగ వైపు చూస్తూ ఉంటాడు. ఇంకలా విజయేంద్ర, విన్నావు కదా ఏం చెప్పారో, కాబట్టి నువ్వే గంగని జాగ్రత్తగా చూసుకోవాలి,
ఒక భార్యగా చూసుకోవాలి అని చెప్పడంతో ఇంకా గంగ పాపం సైలెంట్గా ఉంటాడు రుద్ర. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. రుద్ర గంగ దగ్గరికి వస్తాడు. గంగా, ఇదిగో ట్యాబ్లెట్ వేసుకో అని అంటారు. సారు, నాకు ఈ ట్యాబ్లెట్లు అంటే ఇష్టం ఉండదు, చేదుగా ఉంటుంది అని అంటుంది. చిన్నపిల్లల మారం చేస్తావేంటి? నువ్వు ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ వేసుకోకపోతే నీకున్న ఆస్తమా ఎలా తగ్గుతుంది అని అంటారు. ఇది వేసుకుంటే తగ్గుతుందా ఏంటి అని అంటుంది. నువ్వు వేసుకుంటావా లేకపోతే నేనే బలవంతంగా వేయమంటావా అని అంటారు. అది కాదు సార్. సరే నోరు తెరు అని అంటాడు. పాపం నోరు తెరుస్తుంది. వాటర్ ఫుల్గా పెట్టుకో అంటాడు. వాటర్ ఫుల్గా పెట్టుకునేసరికి ఆ ట్యాబ్లెట్ ఆ వాటర్లో వేస్తాడు. తాగేసే అని అంటాడు. ఇదిగో ఇలాగే నేను చెప్పినప్పుడల్లా నువ్వు ట్యాబ్లెట్ వేసుకోవాలి, అర్థమైందా అని అంటారు. సరే సారు అని పాపం ఇంకలా గంగ అయితే కింద నిద్రపోతూ ఉంటుంది. గంగ ఏమీ తెలియని అమాయకురాలు, తన్ని నేనే జాగ్రత్తగా చూసుకోవాలి అని పాపం అలా గంగ వైపు ప్రేమగా చూస్తూ నిద్రపోతాడు రుద్ర. ఇది ఇలా ఉండగా పారు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటే శకుంతల పారు దగ్గరికి వస్తుంది. పారు, నువ్వేమీ బాధపడద్దమ్మా, నేనున్నాను కదా, ఎలా అయినా తన్ని బయటికి పంపేసి ఎలా అయినా నా పగని నేను తీర్చుకుంటాను. రుద్ర, నిన్నే పెళ్లి చేసుకునేలా నేను చేస్తాను, నువ్వేమి కంగారు పడద్దు అని చెప్తూ ఉంటే ఇంకా అలా సైలెంట్గా ఉంటుందన్నమాట పారు. ఆంటీకి నేను భరోసా ఇవ్వకూడదు, ఇస్తే అది చాలా తప్పు అవుతుంది అని పారు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గంగా రుద్ర ఇద్దరు హాల్లోకి వచ్చేసరికి అక్కడ విజయేంద్ర ప్రతాప్ ఉంటారు. రుద్ర, నీ గురించే ఎదురు చూస్తున్నాను రా అని అంటారు. ఏమైంది పెదనాన్న అని అంటారు. ఏం లేదు, సూపర్ మార్కెట్ నుండి కాల్ వచ్చింది, నువ్వు కాసేపు వెళ్ళి సూపర్ మార్కెట్లో కూర్చోవాలి అని అంటారు. వెళ్తానని చెప్పి ఇంకా రుద్ర వెళ్తూ ఉంటే సార్ 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 నేను కూడా వస్తాను అని అంటుంది. నువ్వెందుకు అని అంటారు. అది కాదు సార్, ఇంట్లో ఉండి నాకు కూడా బోర్ కొడుతుంది కదా, అందుకే అని అంటుంది. సరే రా అని ఇద్దరు ఇంకా అలా సూపర్ మార్కెట్కి వెళ్తారు. సూపర్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఇంకా గంగ అయితే, ఏంటి ఈ బియ్యం బస్తాలు ఇక్కడే ఉన్నాయి, అక్కడ పెట్టాలి కదా అని చెప్పి ఇంకా అలా పాప బియ్యం బస్తాని మోస్తూ తీసుకువెళ్తుంటే, హే గంగా, పిచ్చా నీకు, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. అదేంటి బాబు, ఒకప్పుడు నేను ఇదంతా చేసేదాన్ని కదా సారు, అందుకే చేస్తున్నాను అని అంటారు. వెంటనే ఇంకా ఒక్కసారిగా రుద్ర షాక్ అయిపోతాడు. అప్పుడంటే నువ్వు ఈ షాప్లో వర్క్ చేసేదానివి అని అంటారు. మరి ఇప్పుడు అని అంటుంది. ఇప్పుడు నువ్వు నా వైఫ్వి అని ఆగిపోతాడు రుద్ర. వెంటనే గంగ రుద్ర వైపు చూస్తూ ఉంటుంది. చూసారా బాబు, మీ నోటితో ఎలా చెప్పించానో అని అంటుంది. చాలా పెద్ద పని చేసావులే, ముందొచ్చి కూర్చో అని అంటారు. సరే అని చెప్పి పాపం గంగ వెళ్ళక్కడ కూర్చుంటుంది. కరెక్ట్గా అప్పుడే ఇంకా వీరు అయితే అలా అక్కడికి వస్తాడు. ఎలా అయినా ఈ గంగని ఇంట్లో నుండి బయటికి పంపించాలి, కానీ అది ఎలానో అర్థం కావటం లేదు అని వీరు ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఒక అమ్మాయి వీరు దగ్గరికి వస్తుంది. వీరు అని పిలుస్తుంది. వెంటనే వీరు చూస్తూ ఉంటాడనమాట అమ్మాయి వైపు. ఎవరు నువ్వు అని అడుగుతారు. అదేంటి, నన్ను మర్చిపోయావా, నేనెవరో మర్చిపోయావా, నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసావు కదా అని అంటారు. నువ్వేంటి, నీలా చాలామంది అమ్మాయిలని నేను మోసం చేశాను, అయినా నువ్వు నాకెందుకు ఇప్పుడు, వెళ్ళు అని అంటాడు. అలా అనద్దు, నేను నీ మీదే ఆశలు పెట్టుకున్నాను, నన్ను మోసం చేయొద్దు అని ఇంకా వీరు చేతులు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే వెళ్తావా చంపమంటావా అని చెప్పి గొంతు పట్టుకునేసరికి అక్కడ వీరు చెయ్యి ఒకరు పట్టుకుంటారు. ఎవరో కాదు, రుద్ర వీర చెయ్యిని గట్టిగా పట్టుకొని వీరు చెయ్యిని ఇంకా వెంటనే చెయ్యి మేలు తిప్పుతాడు. ఏం చేస్తున్నావు వీరు, ఏం చేస్తున్నావు, ఒక ఆడపిల్లపై చెయ్యి ఎత్తుతున్నావా అని అడుగుతారు. బావా, నీకు తన గురించి తెలియదు బావా, తను నన్ను మోసం చేస్తుందనేసరికి, లేదు సార్, నన్ను వీరు మోసం చేశాడు సార్ అని చెప్పి ఇంకా అమ్మాయి చెప్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట వీరు గురించి తెలుసుకొని రుద్ర. అంటే ఒక అమ్మాయిని మోసం చేసి ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలించుకోవాలనుకుంటున్నావా? నీ గురించి ఎలా అయినా పెద్దమ్మతో చెప్తాను, చెప్పి నీ సంగతి తేలుస్తాను అని ఇంకా అలా రుద్ర అయితే ఇంటికి బయలుదేరుతాడు గంగతో కలిసి. ఒక్కసారిగా వీరు వచ్చి
నేను ఇన్నాళ్ళు నిర్మించుకున్న సామ్రాజ్యం అంతా కుప్ప కూలిపోతుంది, ఇదంతా నీ వల్లే అని చెప్పి ఇంక ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడనమాట వీరు. వెంటనే అలా ఇంకా రుద్ర విజయేంద్ర దగ్గరికి వెళ్ళి, పెదనాన్న వీరు వీరు చాలా తప్పు చేశాడని చెప్పి జరిగిందంతా చెప్పేసరికి ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. వీరు గురించి తెలిసిపోయినందుకు ఇషికా కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.